తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం ముందు ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు పెట్టింది. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరింది కమిటీ. అయితే కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం ముందు ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు పెట్టింది. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరింది కమిటీ. అయితే కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జిందాబాద్